అందరికీ నమస్కారం అండి. నా రెండవ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి స్వాగతం అండి. మనం గత కొంతకాలంగా న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే ఏంటి, లీన్ బల్కింగ్ అంటే ఏంటి, లీన్ బల్కింగ్ డైట్ ఎలా చేశాను, ఫ్యాట్ లాస్లో నా జర్నీ ఎలా నడిచింది ఇప్పటిదాకా, టీమ్ డీడీలో చాలామంది అథ్లెట్స్ ఉన్నారనమాట. వాళ్ళందరితోని ఇంటరాక్ట్ అవుతూ ఇలా బోల్డ్ అండ్ వీడియోస్ అయితే పెట్టాను. మీకు ఉపయోగపడుతూ నన్ను డాక్యుమెంట్ చేస్తూ వీడియోస్ అయితే పెట్టాను. ఒకసారి ఇక్కడ పైన ఒక ప్లేలిస్ట్ ఉంది, వెంటనే చూడండి. మీకు డెఫినెట్లీ ఉపయోగపడిద్దని ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫస్ట్ కొలాబరేషన్ అనమాట. మనం దాదాపుగా యూట్యూబ్ ఛానల్ పెట్టి 1.5 year అవుతుంది. దగ్గరగా 1.5 yearలో ఎవరితోని కొలాబరేషన్ అవ్వలేదు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, నా స్వస్థలం వచ్చి బెజవాడ అనమాట, విజయవాడ. సో విజయవాడ వాసి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ ఎందుకు వచ్చాడో మీకు తెలుసు. నా జర్నీ ముందు నుంచి చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. అంటే అసలు ఎందుకు వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఐసిఎన్ హైదరాబాద్ కాంపిటీషన్ ఆడటానికైతే నేను హైదరాబాద్ వచ్చాను. సో దానికోసం రీలొకేట్ అయ్యాను 1.5 month నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 days అయింది స్టే. ఈ వీడియో పెట్టేసరికి మనం 20 days అయింది స్టే చేయటం. సో ఇంకా మనకి షోకి మన చేతులు ఇంకా 28 days ఉందన్నమాట. ఈ 28 daysలో చాలామందితో కొలాబరేషన్ అవుతున్నాను. సో దాంట్లో భాగంగా నా ఫస్ట్ కొలాబరేషన్ వచ్చి ఈశ్వర్ అనమాట. ఈశ్వర్తోనే ఎందుకు ఫస్ట్ కొలాబరేషన్ అంటే, ఈశ్వర్ నాకు ముందు నుంచి తెలుసు. ఎట్లా అంటే, ఐసిఎన్ గోవా కన్నా ముందు మేము ఇన్స్టాలో మాట్లాడుకున్నాం. ఏమనంటే, బ్రో మనం ఒక మంచి బ్లాగ్ చేద్దాం బ్రో, మీ కంటెంట్ బాగుంటుంది, మనం కొలాబరేట్ అయితే మంచిగా మీ దగ్గర నుంచి ఎలా నాలెడ్జ్ వచ్చిందో నా దగ్గర నుంచి మీ జర్నీ నా జర్నీ కలగలిపి ఒక మిక్సప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనోడు నాకు అన్నాడు. మా ఇంటికి వచ్చాడు. అప్పుడు బ్లాగ్ చేద్దాం అనుకున్నా, అప్పుడు కుదరలా. నాకు కుదిరితే ఆయనకు కుదరదు, ఆయనకు కుదిరితే నాకు కుదరదు అనమాట. సో ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి టాపిక్స్, మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనోడు లెక్క ప్రకారం అయితే నేను ఇప్పుడు మనోడు నా దగ్గరికి రావాలి. డ్యూ టు వాతావరణం బాగాలేదనమాట. నా కోసం 30 kilometers ట్రావెల్ చేసి రావాలి. సో మేమేమనుకున్నాం అంటే, ఇక్కడ కాదు మధ్యలో ఒక పాయింట్లో ఎక్కడో ఒక చోట కలుసుకుందాం అని చెప్పేసి ఇప్పటికిప్పుడు చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను నా మీల్ తింటున్నానండి. తినేసి బయలుదేరి అక్కడికి వెళ్ళి ఇంకా బీభత్సమైన క్లారిటీతో మాట్లాడుకుందాం. త్రూఅవుట్ వీడియో అంతా రాలోనే ఉంటుంది, చూడండి, ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. ఫస్ట్ కొలాబరేషన్ నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్లో ఉంది. చూద్దాం పదండి. 150 grams ఆఫ్ రైస్, 150 grams ఆఫ్ చికెన్, తర్వాత బీట్రూట్ అనమాట, కొంచెం క్యారెట్ కూడా కట్ చేసేసి అవి మొత్తం ఈ మీల్ అంతా తినేసి నేను ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాను. మా అమ్మ చీరలు ఆరేసింది, కంగారు పడమాకండి. ఆల్రెడీ అటాక్. హాయ్ హౌ ఆర్ యూ? మా ప్లాన్ ప్రకారం మేము దినేష్ మా కోచ్ ఉన్నారు కదా, అక్కడ కలుసుకోవాల్సిన ఇది ఉంది. అయితే మనోడికి నాకు మధ్యలో ఒక పాయింట్ ఏంటంటే, ఈ సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీ అనమాట. సో మనోడికి 15 kilometers, నాకు 15 kilometers. ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఈ పాయింట్ అయితే ఉంది. చూడండి మనోడి కెమెరా చూడండి, చూపిరా. లేదు అయినా సరే దట్ ఈస్ ఆల్సో 8 వరకు ఇక్కడనే ఉండాలి. అవునా? అదే చెప్తున్నా. యాక్చువల్లీ లెక్క ప్రకారం అయితే అక్కడే డీడీ ఫిట్నెస్కి రావాలి. మొత్తం 1 గంట ముందే ప్లాన్ చేంజ్ అయిపోయింది. జస్ట్ 1 hour ముందు. జస్ట్ ఇంకా మీల్స్ అన్ని తినేసి ముందు చూపించాక వీడియోలో మీల్స్ అన్ని తినేసి. మీల్స్ తినేసి ఇంకా తినలేదా? లేదు, మన వర్కౌట్ అయిపోగానే పోస్ట్ వర్కౌట్ మీల్లోనే లంచ్ స్టార్ట్ చేసి ఇంకా తినేస్తావేమో అని చెప్పి నీకు ఫోన్ చేసి. లేదు. సరే, ఇక ఒక ఏ సెషన్ ఏం వర్కౌట్? నాదైతే బ్యాక్ అండ్ ట్రైసెప్ ఉంది, నీది పుల్ ఉందని చెప్పినావు. పుల్ బ్యాక్ కంప్లీట్ చేద్దాం. నువ్వు లైక్ బైసెప్స్ అవి చేసుకుని ట్రైసెప్. జస్ట్ ర్యాండమ్ బ్రో. అది అసలు ఇట్లా ఏందని ఫిక్స్ చేయాలి. ఎప్పటి నుంచి అనుకున్నాం మనం, 2022 December అంటే 7 months అయింది. జూలై 7 months అయిపోయింది. 2023 అది ఒకటి ఇబ్బంది. అయితే ఇప్పుడు ప్రీ వర్కౌట్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది
ఏది బ్రో ఇది? కేజ్ కేజా? కేజ్. ఓకే, అంటే అంత హైప్ ఉంటుందా? నువ్వే చెప్పాలి. అంటే నేను ఎక్కువ ప్రీ వర్కౌట్స్ ఎక్కువ వాడాను. నేను అసలు వాడను బ్రో. ఈ ట్రిప్కి మా అన్నోడు ఏమన్నాడంటే అసలు ఎనర్జీ సరిపోవట్లేదు, కంపల్సరీ ప్రీ ఆర్ ఇంట్రా కావాల్సిందే కదా మనకు. ఇంకా స్టార్ట్ చేసాం. మనోడు ఏంటంటే 1 month నుంచి స్టార్ట్ చేశాడు. లాస్ట్ ట్రిప్లో ప్రీ వర్కౌట్ లేదు నాకు. ఓకేలో అసలు ఓన్లీ ప్రీ వర్కౌట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 30 to 40 grams మీల్ ఉంటుంది. అవును, దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను, ఒక pinch of salt 3 grams 5 grams పడుతుంది, దట్స్ ఇట్. కానీ టిల్ ఈ ప్రెప్లా కష్టం కదా. లేదు, కాకపోతే చివరికి వచ్చేసరికి ఇప్పుడు మనం లో క్యాలరీస్లోకి వెళ్తాం. లో క్యాలరీస్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రీ వర్కౌట్ వేస్తే కానీ ఊపు ఉత్సాహం రాదు. ఏమంటా జస్ట్ ఒక 1 month అది అంతే. అంతే. తర్వాత నార్మల్ టైంలో బల్క్ మనము లీన్ గెయిన్ లేకపోతే బల్క్ చేసేటప్పుడు మాత్రం పీక్స్లో ఉంటుంది ఎనర్జీ. ప్రీ వర్కౌట్ కాదు కదా, ఏది అవసరం లేదు. నేను చిల్లు కలుపుతా, ట్రై చేద్దాం. ఇద్దరు వాయిస్ వస్తుందా బ్రో దానిలో? ఒకసారి చెక్ చేసుకోండి బ్రో. మీది 1.4లో ఉన్నట్టుంది. నేను మొన్న బ్లాగ్ చూసాను మీది. అవును, అది ఏమవుతుందంటే మీరు మిర్రర్లో పెడుతున్నారు కదా, ఇప్పుడు మనకి ఫోకస్ అనేది లాస్ట్ కింద బ్లాగ్లో ఎలా ఉందంటే మొత్తం బ్లర్ అవుతున్నారు. ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదే ఫోకస్ అవుతుంది. ఓకే, మీరు ఒక్కళ్ళు సింగిల్గా మాట్లాడితే కనుక 1.4లో పెట్టండి. ఓకే, ఇంకొక గ్రూప్లో ఉన్నారనుకోండి 5.6 అట్లా పెట్టండి, నడుస్తుంది. కానీ లైటింగ్ కూడా రావాలి కదా బ్రో. ఐఎస్ఓ పెంచుకోండి కొంచెం. ఐఎస్ఓ పెంచుకుంటే డన్ సిక్స్ బ్రో బాగా వస్తుంది. అంతే. ఓకే, ఇద్దరున్నప్పుడు ఇద్దరు కూడా ఫోకస్ అవుతాం. ఫోకస్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి నేను పెట్టింది. అవును, ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు కొంచెం లైట్ పెంచితే సెట్. లైట్ పెంచి అది 1 point షట్టర్ వచ్చి 1.50లో ఉంది కదా, అది పెంచండి. అపాచర్ ఏమో 1. సరిపోయింది, చూసి అది దట్స్ ఇట్. అవి అంటే బిగినర్స్ మిస్టేక్స్ అవన్నీ. ఇంకోటి కల్ట్ ఉంది, కానీ కల్ట్లో ఎక్కువ వీడియోస్ షూట్ చేయనియారు ఇక ఆఫ్టర్నూన్ ఎవరు లేనప్పుడే. అంటే కొంతమంది క్లయింట్స్ ఉంటారు కదా, లేడీ క్లయింట్స్ వస్తుంటారు, ఆ టైంలో వాళ్ళకి ఇబ్బంది అని తీయనియారు. సో అదే వీడికి వచ్చేస్తే ఆరామ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, నా లైఫ్లో ఇప్పుడు దాకా నేను షర్ట్ తీసి జిమ్లో వర్కౌట్ చేసింది లేదు. అంటే బయట ఈడకు వచ్చాక మా దినేష్ జిమ్ బట్టలు అందరూ బట్టలు ఇప్పేసే చేసేది మరి అనుకున్నా నేను. అంటే ప్రెప్లో ఉన్నప్పుడు అంతే కష్టం నడుస్తుందిలే బ్రో. అదే బ్రో, మన జిమ్ కాబట్టి మన జిమ్ అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నప్పుడే లైక్ ఎప్పుడైనా చేయొచ్చు, ఏ లైట్ అయినా ఆన్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎవరు ఏమన్నారు కూడా అర్థం చేసుకుంటారు కదా. అదే బయట జిమ్స్లో అంటే కొంచెం కష్టమే, చాలా కష్టం. ఇంకా ఇప్పుడు కొంచెం ఈజీ అయింది వేరే జిమ్స్లో, కానీ ఇంత క్రియేటర్ కాకుండా ముందు ఎప్పుడైతే నాకు 10,000-20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అడుక్కోవాలి జిమ్ కోసం, బ్రో తీసుకుంటాం బ్రో ఆఫ్టర్నూన్ కీస్ చేయండి బ్రో అని. అవును, నిజం, అది మటుకు నిజం. అంటే ఇప్పుడు మనం కొంచెం రైజింగ్ మూమెంట్లోకి వచ్చాక, లేదంటే ఒక మంచి పర్టికులర్ అని ఈయన కరెక్ట్గా చెప్తున్నాడు, ఈయన మాట సరిగ్గా ఉంది అన్నప్పుడు, రీచ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరైనా రండి వద్దన్నా కూడా జిమ్ ప్రమోట్ చేయడానికే రమ్మంటారు, ఇంకా లైక్ నార్మల్ అని కాదు. ఇప్పుడు ఏ జిమ్కి వెళ్ళినా కూడా ఇదంతా ముందు ఇవాళ వేయలేదండి. ఏది ఇవాళ షార్ట్స్ కష్టం అయిపోతుంది బ్రో. 2 days కలిపేస్తావా? అదే ఇప్పుడు ఏదైతే లాంగ్ వీడియో ఉంటుంది కదా, ఆ రోజు కావాలనే నేను ఇప్పుడు రెస్ట్ డే తర్వాతనే లాంగ్ వీడియో పెడతా. లాంగ్ వీడియో పెట్టిన రోజు రీల్ ఆర్ షార్ట్ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు మేనేజ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు 3 పెట్టినావు అనుకో, ఇప్పుడు రీల్, షార్ట్, లాంగ్ వీడియో పెట్టినావు అనుకో, వ్యూస్ అనేది స్ప్లిట్ అయిపోతాయి. సో అట్లాంటప్పుడు ప్రాపర్ రీచ్ రాదు. మనం అనుకున్నది లాంగ్ వీడియోలో ఎక్కువ ఇవ్వగలుగుతాం కదా కంటెంట్. సో అందుకే ఒక్కరోజు ఆ రోజు రెస్ట్ డే కన్నా తర్వాత అప్లోడ్ చేస్తా. అంటే మన లాంగ్ వీడియోలో ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకే డివైడ్ చేసుకుంటా. జస్ట్ వీక్లీ ఒక రోజు అవుతుంది అంతే కంటిన్యూస్. నీ టార్గెట్ ఆడియన్స్ బట్టి మళ్ళీ ఇప్పుడు షార్ట్లోనే కావాలంటారు అందరూ. ఇదే మనం ప్రెప్ తీస్తున్నాం కదా, ఇదేంది సోది అని అంటారు. మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కూడా సగం కూడా ఇవ్వలేం. ఓకే, ఇప్పుడు మనం షార్ట్ లో ఒక టాపిక్ గురించి మళ్ళీ డౌట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒక 60 seconds లో ఎంత చెప్తాం, ఏం చెప్పలేము. అందుకే లాంగ్ వీడియోస్ చెప్తాం. ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఎలా నడుస్తుంది అనేది చెప్తున్నాం. చాలా తక్కువ, అది తక్కువ చెప్తున్నాం. మనలో తీసుకోరు బ్రో. అంటే ఇప్పుడు సిరీస్ నుంచి ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు ఆయన ఒక వెయిట్ నుంచి స్టార్ట్ అయ్యి, ఒక బాడీ కండిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా చేంజ్ అవుతుండు, ఆ చేంజెస్లో అసలు వాట్ హీస్ డూయింగ్, ఏం తింటున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, వచ్చిన అడ్డంకులను ఎట్లా దాటుకుంటున్నాడు, అవి చూడరు. కంటెంట్ కావాలంటారు. 1 minute కంటెంట్ దొరకదు. ఎగ్జాంపుల్ నువ్వు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక జర్నీ
నీది కంప్లీట్ నీదంతా డిఫరెంట్ ఉంటుంది, నాదంతా లిటరలీ లైఫ్ స్టైలే డిఫరెంట్ కంప్లీట్గా. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చి ఉన్నాం ఐసిఎన్ ఫ్యామిలీ లాగా. అది ఇప్పుడు నేను నా వర్క్స్ ప్రకారం, నేను ఇప్పుడు నువ్వు నీ ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి నీకు, దాని ప్రకారం నువ్వు ఇక్కడ, సో అదంతా కంప్లీట్ అవి తీసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ లాంగ్ వీడియో పైన డిపెండ్ అవ్వాల్సిందే, కానీ లాంగ్ వీడియో చూసే టైం ఉండదు మన. అదే మ్యాజిక్ అది. సరే ఇది స్టార్ట్ చేద్దాం అయితే. నీ వర్కౌట్ ప్లాన్ ఫాలో అవుదాం బ్రో బ్యాక్ కంప్లీట్గా. నాకైతే జస్ట్ 3 వేరియేషన్స్ ఉన్నాయి, నీది ఫాలో అవుదాం నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే వీక్లో 2 టైం సెకండ్ టైం ఫిట్ చేస్తున్నా. ట్రైసెప్ ఒకటి నేను చేసుకుంటా సరిపోతుంది. లాట్ పుల్ డౌన్ చేద్దాం ఫస్ట్. లాట్ పుల్ డౌన్ ఫస్ట్, హైపర్ ఎక్స్టెన్షన్, దెన్ లాట్ పుల్ డౌన్. హైపర్ ఎక్స్టెన్షన్ ఉందనుకుంటా ఇక్కడ. ఓకే, హైపర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. హైపర్ ఎక్స్టెన్షన్ ఇక్కడ, లో కేబుల్. ఓకే, హైపర్ ఎక్స్టెన్షన్ వెయిటెడ్ కొడదామా? ఇక్కడనే ఉంది ఉంటుంది, ఈ వీడు ఉంది ఇదిగో ఇక్కడ. దీంతో స్టార్ట్ చేసుకుందాం. ఒకటి మన దానిలో తీసుకున్నాం అనుకో, సెకండ్ దానిలో మన దానిలో తీసుకుంటే అయిపోతుంది. ఓకేనా? హైట్ అడ్జస్ట్ చేసుకున్నాం. సరిపోయింది. తక్కువ నేను చేసేది ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ వేరియేషన్. నాకు లోయర్ బ్యాక్ అంతా నేను చేయకుండా కూడా ఎంత మొత్తం డివైడ్ అయి ఉంది. అదే నేను అవి చేస్తుండే, ర్యాక్ పుల్స్ చేస్తుండే. ర్యాక్ పుల్స్ ఇక్కడ, ర్యాక్ పుల్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతుండే. కంప్లీట్ నువ్వు బ్యాక్ ఎన్ని వేరియేషన్ చేసుకుంటావు? 4 వేరియేషన్స్, మోర్ దెన్ ఎనఫ్. 4 వేరియేషన్స్ అండ్ 3 బైసెప్. 7 వేరియేషన్స్ అయిపోతావు నువ్వు కూడా. అంతే. సేమ్ నేను ఎందుకు బ్రో అన్ని నేను 7 దానిలో అయిపోగొడతా, కానీ మన వాళ్ళకి అది 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 రాదు, అంటే ఎక్కువ వేరియేషన్ చేయాలనుకుంటారు. నంబర్ ఇప్పటికీ నేను ఇప్పుడు మనం సిరీస్ పెడతాం కదా, సిరీస్లో మనము 6 వేరియేషన్ చేసిన, ఈరోజు 3 చేసిన అంటాం కదా, నంబర్ 3కే బాడీ వస్తుంది. బేసిక్గా బ్రో ఎన్ని చెయ్యాలో అన్నే చెయ్యాలి, మొత్తం ఫటిగ్ అయిపోద్ది బాడీకి. అన్ని వేరియేషన్లు ఎందుకు? దీంతో లేపండి. పర్ఫెక్ట్. ఈ ప్లేట్ని కొంచెం పైకి తీసుకురండి కూడా, ఇలాగా కొంచెం పుల్ చేయండి పైకి వచ్చేటప్పుడు. ఓకే, పుల్ చేయండి. ఇప్పుడు ఇంక ఎంగేజ్ అయింది. సూపర్. కమాన్ ఎంగేజ్. ఈజీ. 15. 5 more. దా 5 more. 5 4. Come on, easy. 3 2. Breathe in, breathe out, please. 2. Last one. అమ్మా 15 చేసి అలవాటు అయిపోయింది. 20. ఎప్పుడైనా బేసిక్ అంటే వెయిట్ ఒకటే ఉంచుతాం, ఎన్ని పెంచాము. సో కట్లో అంటే మన డిఫరెంట్ కదా. అదే మీ ప్యాటర్న్, మీ వర్కౌట్ స్టైల్, నా వర్కౌట్ స్టైల్ డిఫరెంట్. సో నేను జస్ట్ 15 reps చేస్తా ఫస్ట్ సెట్, సెకండ్ థర్డ్ ఫెయిల్యూర్ కిట్ చేస్తా, అయిపోతుంది. 3 sets అయిపోతుంది. సో మీరు 20 reps తక్కువ వెయిట్స్ చేస్తారా? డిఫరెంట్ గేమ్. అందరు సేమ్ చేస్తారు అనుకుంటాం, కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ వర్కౌట్ ప్రోగ్రామ్, మా వర్కౌట్ ప్రోగ్రామ్, చాలా వర్కౌట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరికి సెట్ అయింది వాళ్ళకి. ఇప్పుడు అందరికి సేమ్, బాడీ టైప్ అందరికి సేమ్ ఉండదు, అండ్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట బాడీ కండిషన్ ప్రకారం. సో ఇవి ఇంకొక 3 sets ఉన్నాయి. 3 sets, దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్. ఇప్పుడు కౌంట్ 14. కమ్ ఆన్ 15. సో ఇది ఈడబ్ల్యూఏ మనోడికి ఫస్ట్ టైం ఈ ఫ్లేవర్ ఎలా ఉందో అడుగుదాం ఫస్ట్. అంటే ఫ్లేవర్ పేరు చెప్పు బ్రో ఫస్ట్. అసలు ఎలా ఉందో చెప్పు బ్రో ఫస్ట్. ఓకే, ఇది మొత్తం ఇంత ఘాటు ఉంది బ్రో అంతా. ఇది ఒక డిఫరెంట్ బ్రాండ్ అనమాట. అంటే కోలా ఏదో ఉంది సంథింగ్. ఇది ఏమనిపిస్తుంది అట్లా? అంటే ఇప్పటి వరకు తాగలేదు నేను ఇట్లాంటి ఫ్లేవర్. ఇప్పుడు నేను నార్మల్ ఈ బ్లూబెర్రీ ఇట్లాంటి ఫ్లేవర్స్ తాగినా, కానీ ఇది తాగేటప్పుడు ఒక లెక్క ఉంది, తర్వాత ఒక లెక్క ఉంది లోపల. రాస్బెర్రీ అండ్ సమ్ బెర్రీ, ఒక ఏదో బెర్రీ ఉంది బ్రో. 2 berries కలిపితే అది ఫస్ట్ సిప్ వేసుకోగానే వేరే లెక్క ఉంది, లోపల పోయినాక కొంచెం పులుపు అదంతా ఒక డిఫరెంట్ ఫ్లేవర్. చలో ఇంకా స్టార్ట్. మనం ఇక్కడ నుంచి రియల్ గేమ్ స్టార్ట్. వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అండ్ షో ద బాడీ. నీ వెయిట్ ఎంత బ్రో కరెంట్లీయా? వాళ్ళ ఎంటీ స్టమక్ చూస్తే 65.30 చేంజ్. 65 ఉన్నావు. 60.45 అంటే 60.5.
60.5. చూసావా, అది దట్ ఈస్ వాట్, ఇంత డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ వాట్. అదే హైట్ ఒకటి, మీ హైట్ మీ 5'11", 5'11", నాది 5'10", దాదాపుగా ఒక దానికి అసలు మీరు ఒక హైట్ ఒక వెయిట్కి ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, అది లిటరల్లీ % ఇప్పుడు సేమ్ 5'11" ఉన్న అతనే నా దగ్గర క్లయింట్స్ ఉంటారు. సో మీరు చూస్తుంటే 5'11" ఉన్న వాళ్ళే ఒక్కొక్కరు 70 ఉన్నా కూడా బక్కగా కనిపిస్తారు వితౌట్ ఫిజిక్. అసలు ఫిజిక్ ఉండదు ఏముండదు. కొంతమంది లావుగా కనిపిస్తారు, హ్యూజ్గా. కంప్లీట్ డిఫరెంట్ కాదు. అదే డిఫరెన్స్. ఇప్పుడు కొంతమంది కామెంట్స్లోకి వచ్చి అడుగుతారనమాట, అన్న మీ ఈశ్వర్ బ్రో ఏమో లైక్ వెయిట్ తక్కువ ఉన్నారు, మీరేమో వెయిట్ ఎక్కువ. అది నడుస్తూనే ఉంటుంది అది కాదు, ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు నువ్వు నేను చెప్పిందే డిఫరెన్స్ అని చెప్తున్నా అనమాట. ఇంకోటి చాలా కమెంట్స్ వస్తుండే, అంటే ఈయన హ్యూజ్ ఉన్నాడు ఈయన హ్యూజ్ ఉన్నాడు అని. లిటరల్లీ అందరు ఒక పక్కకు నిల్చొని లైన్గా నిల్చుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఈయన ఎక్కువ కనిపిస్తుంది వీడియోలో. ఈయన హైట్ ఉన్నాడు, ఈయన కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, ఈయన వెయిట్ ఎక్కువ ఉన్నాడు. వెయిట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎవ్వరు సేమ్ హైట్ సేమ్ వెయిట్ ఉన్నా కూడా బాడీ డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అది బోన్ వెయిట్, బోన్ డెన్సిటీ, చాలా పెద్ద కథ ఉంటుంది దాని వెనకాల. హ్యూమన్ అనాటమీ నేర్చుకున్న వాళ్ళకి క్లారిటీ వస్తుంది అది. ఇప్పుడు అసలైన ఏమంటారు వేట. ఎందుకంటే ఏమంటారు యాజ్ ఎ న్యాచురల్ అథ్లీట్ టీషర్ట్ ఇప్పేదాకా ఫిజిక్ కనిపించదు. ఇప్పుడు ఎంత బక్కగా కనిపిస్తున్నా అసలు ఎవరైనా చూస్తే బాడీ లేదు అని అనుకుంటారు. అంటే ఇప్పటికీ మనం బయటకు వెళ్తుంటాం కదా, బాడీ లేదు అది ఇది అనుకుంటుంటారు. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం టీషర్ట్ స్ట్రింగర్ పని చేస్తామో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియోస్ కానీ అదంతా అది కంప్లీట్ డిఫరెంట్గా. ఈ మైక్లే ఇది అయిపోతున్నాయి బ్రో మనకు. అవును బ్రో, 2 మైక్లు పెట్టుకుని యా. సో ఇప్పుడు అదొకటే ఉంది కదా, అది ఇంకో సెట్ అంటారు. ఒక సెట్, లాస్ట్ సెట్ అయిపోయాక లాక్ కూడా చెప్తాం. ఓకే చలో స్టార్ట్. లాస్ట్ సెట్ అక్కడ నుంచి సేమ్. ఓకే కమాన్, లాస్ట్ సెట్. సో లాస్ట్ సెట్ అనమాట. దీని తర్వాత లాక్ పుల్ డౌన్ చేస్తున్నాం. చూడండి 3. కమాన్, ఈజీ, సూపర్ బాయ్. ఇప్పుడు పడుతుంది 2 సెట్స్ కన్నా. 8 9 13. కమాన్, లాస్ట్ 14. సూపర్. ఎట్లుందంట ఏంది బ్రో? బాగుంది. ఉండని తీసేస్తాను నేను మొత్తం అయిపోయిన తర్వాత. ఓవర్లోడ్ అంటే వెయిట్ లోడ్ చేసి లెంథనింగ్ పొజిషన్లో ఫస్ట్ మనం లాట్ పుల్ డౌన్ ఇలా చేస్తున్నాం. ఓకే. తర్వాత ఇది 15 reps సారీ. తర్వాత లాంగ్ హెడ్ ఓవర్లోడ్ చేసి వెయిట్ లోడ్ చేసి కంటిన్యూవా. సూపర్ సెట్ టైపు. సూపర్ సెట్. సో అది చూపిద్దాం ఎట్లా అనేది. డన్. దీన్ని ఇంకా క్లారిటీగా చెప్పడం కోసం మనం ఫస్ట్ సెట్ మామూలుగా చేద్దాం. ఈసారి నేను ఇది తీసేసి ఆయన కూడా తీసేసి ఇంకా డీటెయిల్గా అసలు ఎందుకు ఎలా పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎలా పడుతుంది అనేది చూద్దాం. ఎలా ఎక్కడ. 3 అదే 15 reps. 4 5 6 7 8. నువ్వు కూడా ఈ దగ్గర పట్టుకుంటావా? అంతే పట్టుకో. ఓకే. 58 kgs వేసి జస్ట్ 5 reps కొడుతుంది నేను. ఓకే. ఎక్కువ కొట్టట్లా. చూసా ఎక్కడ వరకు రావాలి చెప్పు. హెడ్ వరకు జస్ట్. ఓకే. 1 2 ఫుల్ ఓపెన్ చేయాలి. ఓకే. 3 4 మొత్తం ఓపెన్ అవుతున్నాయి. 5 అయినాయి. అంటే ఫెయిల్యూర్ చేస్తాను నేను ఎక్స్ట్రా చేసి. దీని తర్వాత సో ఫ్లెక్స్ చేస్తే దీనికి కారణం ఏంటంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నా ప్రాబ్లం ఇది. సో లాస్ట్ ట్రిప్లో ఏమైందంటే లాట్ ఓపెనింగ్ చేసేటప్పుడు ఓపెన్ అవ్వట్లా ప్రాపర్గా. అర్థమైందా? నీకు గుర్తుందా లాస్ట్ అయిపోయినప్పుడు? నాకు గుర్తుంది, నేను చెప్పినాను కూడా నీకు చేంజ్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నా. అవును. సో ఆ మిస్టేక్ ఈసారి మళ్ళీ అవ్వకూడదు.
అంటే మనకు అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇది చేసేటప్పుడు నువ్వు ల్యాట్ ఓపెన్ చేయగలుగుతున్నావు అన్నప్పుడు నువ్వు నార్మల్ పోజింగ్ చేసేటప్పుడు కూడా ల్యాట్ ఈజీగా ఓపెన్ అవుతుంది. అంటే మనకు మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ బెటర్గా బిల్డ్ అవుతుంది. ఓపెన్ చేసేటప్పుడు కొంతమంది ఈడికి ఓపెన్ చేసి స్టిఫ్ అయిపోతారు, అలా వదిలేస్తాం. బ్యాక్ చాలా పెద్ద ఉంటుంది. నేను నా 2022 కాంపిటీషన్లో కూడా నా మేజర్ మిస్టేక్ వచ్చేసి అదే, నా బ్యాక్ చాలా పెద్దగా ఉంటుంది నార్మల్ వీడియోస్లో చూస్తే. స్టేజ్ పైన ఇట్లా కంజెస్టెడ్గా పెట్టినాను, ఇట్లా కంప్లీట్ ఓపెన్ కాలేదు. చూద్దాం, ట్రై చేద్దాం నేను కూడా ఇది. దీని తర్వాత ఇమీడియట్గా మనం ల్యాట్ ఓపెన్ చేస్తే ఎంత బాగుంది, ఒక ఫ్లవర్ లాగా ఓపెన్ అయినట్టు ఉంటుంది. చూ కమాన్, ఈజీ బ్రో. వెయిట్ తగ్గించావా ఇందాక? అవును. ఓకే కమాన్. 4 కమాన్, ఈజీ బాయ్. 5 6 7 8 9 10 కమాన్, ఈజీ. లాస్ట్ 5 4 3 2 1. వెయిట్లో వచ్చేస్తాం అగలగలగలగా ఎంతరింగ్ పొజిషన్. హెడ్ వర్క్ చాలు. 1 చాలు సార్. ఓపెన్ చేయి, ఫుల్ ఓపెన్ చేయి బ్రో. ఓపెన్ చేయి. అది ఓపెన్ అవుతుంది చూసావా? ఓపెన్. కమాన్ స్లో. లాస్ట్ 2 కమాన్, ఈజీ. లాస్ట్ 1 సూపర్. యా ఓకే. ఇప్పుడు ఫ్లెక్స్ చేయ బ్రో. తీసేద్దాం. నెక్స్ట్ సెట్ తీసేస్తే ఇంకా అది ఆ ఫ్లవర్ లాగా ఓపెనింగ్ అవుతుంది. ఓకే చలో లాస్ట్ సెట్. సో ఏం చేస్తున్నాం అంటే 8 రిప్స్ చేస్తున్నాం. సేమ్ ముందు ఎంతైతే 5 రిప్స్ చేసామో సూపర్ సెట్ సేమ్ అంతే అన్నమాట. కంప్లీట్ మనం ఇట్లా తీస్తేనే మనకు అనిపిస్తుంది అసలు ఎక్కడ పడుతుంది, ఎంగేజ్ అవుతుందా లేదా. 10+5 మళ్ళీ? నో, 8+5. ఓకే, లాస్ట్ సెట్ కదా. బ్రో వేరియేషన్ చేస్తుండు, అయితే వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతుంది డైరెక్ట్ అక్కడ. ఓకే, ఫ్లాట్ మొత్తం ఓపెన్ చేయాలి. ఇది కంప్లీట్. ఈ మైనర్ థింగ్సే మనకు లాస్ట్కి వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ అవుతాయి. చాలా మైనర్ థింగ్స్ ఉంటాయి కదా లాస్ట్ చేసిన తర్వాత ఫ్లెక్సింగ్ చేద్దాం. 1 సూపర్. చేస్టప్, కొంచెం చేస్టప్ అయ్యి. ఎస్, కొంచెం రావచ్చు కిందకి. సూపర్. 5 యా లాంగ్. ఓకే కమాన్. 1 స్లో. ఓపెన్ చేయి. కమాన్. 2 కమాన్. ఓపెన్. 3 సూపర్. కమాన్. 4 5 సూపర్. రిలాక్స్. బాగా ఇప్పుడు చూసారా ఓపెన్ అయితే ఎలా అయిందో. ఓపెన్ అప్ అయిందే తప్పి ఒక ఫ్లవర్ లాగా ఓపెన్ అయి ఉంటుంది. అంటే బ్రోది ఓపెన్ అయినట్టు కానీ నాది ఓపెన్ కాలేదు. చూడాలి, నాకు అనిపించలేదు ఓపెన్ అయినట్టు మొత్తము. చూద్దాం ఏంటో. ఇంకోటి, మీరు నా వీడియో చూసినా బ్రో వీడియో చూసినా కూడా ప్రెప్లో కూడా టేస్టీ ఫుడ్ మంచి రెసిపీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. మనలోకి అది డైట్లోకి అనిపించదు. బ్రో డైట్ అంటే అది కాదు బ్రో అంటారు. డైట్ అంటే ఏదో తీసుకొచ్చి సపరేట్గా ఇప్పుడు సూపర్ మార్కెట్లో పోయి డైట్కి సంబంధించిన తీసుకొచ్చి ఏముండదు. రైస్ కర్రీ చేసుకున్నా కూడా మ్యాక్రోస్ ఇంపార్టెంట్. మీరు ఎంత తీసుకుంటున్నారో స్పైసెస్ మంచిగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రెప్ టైంలో కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది స్పైసెస్ దగ్గర. మరి మొత్తం కాదు, మొత్తం స్పైసెస్ కట్ చేయాలి, సాల్ట్ కట్ చేయాలి అన్న టైప్ ఉండదు. మరి పీక్ స్టేజ్లో సాల్ట్ గురించి కొంచెం ఉంటుంది అంతే. కానీ పీక్ వెళ్ళగా లిటరల్లీ మంచిగా తినొచ్చు, మంచి కుక్ చేసుకొని తినొచ్చు. అదైతే నాకు బ్రో రెసిపీస్ కూడా ట్రై చేస్తాం మస్తు అనిపిస్తుంది. బ్రో నాకు గోంగూర చికెన్ అడిగి ఒకసారి గుర్తుందా? గోంగూర చికెన్ మర్చిపోయాను. ఆ రోజు నాకు వీళ్ళ ఇంటికి పోయినప్పుడు బ్రో చికెన్ రెడీ ఉంది
అవునవునవును. దాని తర్వాత మళ్ళీ పప్పు పన్నీర్ నేను తెచ్చుకున్నాను. పన్నీర్ మీరు తీసుకొచ్చారు, పప్పు తిన్నారు కొంచెం లైట్గా. అది కూడా వెజ్ రెసిపీస్ సోయా చంక్స్ అవన్నీ పెట్టి సో వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ముందు చూసారు కదా ఒక రా అండ్ రస్టిక్, తర్వాత మధ్యలో బీరోల్. ఎందుకంటే మేమేమనుకున్నాం అంటే జస్ట్ నార్మల్గా రికార్డ్ చేద్దాం, ఎటువంటి ప్లాన్ లేదు. బ్రో అసలుకి మనం మంచి కండిషన్లో ఉన్నాం అని చెప్పేసి ఇద్దరం అనుకున్నాం. సో యాజ్ పర్ ద ప్లాన్ అనుకుంది అయితే చేసాం, రికార్డ్ చేసాం సక్సెస్ఫుల్గా. వీడియో ఎండ్ కాలేదు, ఇంకా చాలా పెద్ద ఇంకా ఉంది. సో వర్కౌట్ అయితే యాజ్ ఆఫ్ నో ఫినిష్ అయింది. అండ్ మోర్ ఓవర్ నేను ముందు గత కొంతకాలం నుంచి నా ఫుల్ యూట్యూబ్ జర్నీలో చెప్పాను, నన్ను నేను డాక్యుమెంట్ చేసుకుంటూ చాలా ఇలాంటి వీడియోస్ తీసుకుని వస్తాను. నా ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ, అలానే ఇలాంటి మన తెలుగు ఫిట్నెస్లో చాలామంది ఉన్నారనమాట ఎంగేజ్ అయ్యేవాళ్ళు. ఇంకా ఈ ఒక్కడితో అయిపోయిందని అనుకోవద్దు, ఇంకా వస్తాయి, ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ నా పోస్ట్ వర్కౌట్ మీల్ ఉంది, అది చెప్తా. పోజింగ్ ఇచ్చేసి యా. సో నా పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చి ఏమైందంటే ఇక్కడికి ప్లాన్ ప్రకారం మనం ఇక్కడికి వచ్చాం కదా, సో నేను 2 మీల్స్ కలిపి ఒకటేసారి తినేస్తున్నాను అనమాట. యాజ్ ఆఫ్ నౌ మనం 30 grams ఆఫ్ ఓట్స్, ఒక 40 grams ఆఫ్ ప్రోటీన్, 3 grams ఆఫ్ క్రియేటిన్ దీంట్లో వేసాను. సో ఆల్ టూ మీల్స్ కలిపేసి ఇప్పుడు తినేస్తున్నాను, ఏదైనా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడతో వీడియో అయిపోయింది అనుకోవద్దు, ఇంకొంచెం ఒక పోజింగ్ సెషన్ ఉంది. పోజింగ్ తాగుతూ తింటున్నా. ఓకే, కొట్టరా. కొట్టటా. ఓకే, కొట్టటా. వర్కౌట్ సెషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత పోజింగ్ కూడా మంచి చిన్న పోజింగ్ చేసాం. మనోడిని అడుగుదాం అసలు ఈ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం అనమాట వర్కౌట్ చేయటం. సో ఏంటి బ్రో కథ? అంటే మనం ఆల్రెడీ ఇన్ టచ్లో ఉన్నాం కాబట్టి కొత్తగా చేసినట్టు ఏం అనిపించలేదు. అంటే ఆల్రెడీ చాలా డేస్ నుంచి చేస్తున్నట్టే ఉంది. అసలు కంప్లీట్ టచ్లో లేకపోతే అది డిఫరెంట్ ఉంటుంది. ప్లాన్ చేస్తూ వచ్చినాం కాబట్టి అంటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. అంటే నేను చేసే విధానం, నువ్వు చేసే విధానం కంప్లీట్ డిఫరెంట్, ఆపోజిట్ ఉంది కాబట్టి నాకు కూడా ఆ ఇంటెన్స్ ఫీల్ వచ్చింది మంచిగా. ఇంకొకటి ఏంటంటే ఒక ఫన్ పార్ట్ చెప్తాను మీకు. ఫన్ పార్ట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మేము పోజింగ్ చేసాం కదా, ఈ పోజింగ్ ఆన్ స్టేజ్ మీద మీరు పెర్ఫార్మెన్స్ చూస్తారు. అది ఎక్కడ వస్తామో ఎప్పుడు వస్తామో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకవేళ మనం ఒకటే లైనప్ లో పడే ఛాన్సెస్ హై ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి. మేము ఆడే కేటగిరీస్లో ఒక కేటగిరీలో అయినా ఇద్దరం ఆన్ స్టేజ్ సేమ్ స్టేజ్ పడే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇద్దరు సేమ్ కేటగిరీ ఆడుతున్నాం, అది ఇంపార్టెంట్. నువ్వు ఒకటే కదా కేటగిరీ, సేమ్ కేటగిరీ, ఏదో ఒక లైనప్లో మాత్రం కంపల్సరీ పడతాము. పక్కకు పడాలి. ఆల్రెడీ కౌశిక్ బ్రోతో ఎక్స్పీరియన్స్ చేసేసిండు పక్కకే. గోవాలోనే కదా కౌశిక్. ఓవరాల్ కి ఈయన కౌశిక్ బ్రో పక్కకే ఉన్నారు. అవును, కౌశిక్ చాలా మంది మన తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు బ్రో. మీరు ఒకటే స్టేజ్ ఎక్కినారు కానీ నీ పక్కకే ఉన్నాడు కౌశిక్. నేను కూడా కవర్ చేసిన వీడియోలో. అవును, రైట్. నేను అవి మర్చిపోయా. లాస్ట్ టైము మన వీడియోస్ బ్రో చాలా చీరప్ చేశాడు. ఈ విషయాలు కొన్ని విషయాలు చెప్పలేదు మీకు. కంపల్సరీ బ్రో. ఇప్పుడు గోవాలో ఉన్నప్పుడు అంతా మనమే, ఇప్పుడు ఇక్కడున్నా మనమే, అక్కడున్నా మనమే. తెలుగులో ఏడున్నా కూడా మన కంపల్సరీ సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఆ చూసే వాళ్ళకు కూడా ఉంటుంది కదా జడ్జెస్ కైనా, అరే ఇంత క్రేజ్ ఉందిరా వీళ్ళకని. ఆ క్రేజ్ చూపిస్తే లిటరల్లీ ఆ క్రేజ్ చూసే ఆల్రెడీ దినేష్ బ్రో కానీ, లేకపోతే ఈ ఆనంద్ బ్రో కానీ, మేము కానీ ఒక
1.5 year నుంచి అడుగుతున్నాం హైదరాబాద్ షో గురించి అడుగుతున్నాము. ఎన్నిసార్లు పుష్ చేస్తామో అది మనకు తెలుసు. కానీ లిటరల్లీ లాస్ట్కి ఆ పొటెన్షియల్ తెలిసింది వాళ్ళకు. ఫస్ట్ టైం 1 day షో ఉంది. నాకేముంది అంటే గోవా కన్నా పెద్ద షో కావాలి హైదరాబాద్లో అవుతుంది, వచ్చే రోజులు ఉంది. కమ్యూనిటీస్ బిల్డింగ్ కంపల్సరీ చాలా పెద్దగా అవుతుంది, నాటీ కమ్యూనిటీ. సో అదనమాట. ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ద్వారా వీఆర్ వెరీ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్తున్నాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. వీఆర్ యూనో, నేనేమంటున్నా మీకు అర్థమై ఉంటుంది. అంటే నార్మల్ ఇప్పుడు విన్నింగ్ లూజింగ్ అదంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు హార్డ్ వర్క్, ఇప్పుడు ఆయన తగ్గట్టు ఆయన చేస్తున్నా, నాకు తగ్గట్టు నేను చేస్తున్నా. అక్కడ స్టేజ్ కండిషన్ వచ్చేసరికి ఎవరు ఏంది అనేది మనం ముందు ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ ఏమైనా కూడా తీసుకోవాలి, మళ్ళీ వర్క్ చేయాలి అంతే. ఇంకా మిగతా ఏం లైక్ లేదు నేను ఈయనకన్నా ఎక్కువ తక్కువ అసలు ఏం మెంటల్ అవన్నీ ఏం లేవు. మోర్ ఓవర్ నేను అందరికీ చెప్తాను ఉంటాను, ఇప్పుడు నేను 100కి 1000% ఎలా చేస్తున్నాను, ఆయన కూడా అలాగే చేస్తున్నాడు. ఐఎమ్ వాచింగ్ హిస్ జర్నీ. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాను. సో అట్లాగే మీరు కూడా నా జర్నీ చూస్తున్నారు. సో వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్ మనం. అదొక నినాదంతో ముందుకు జరుగుతుంది అన్న. ఓకే, డన్. మళ్ళీ ఇంకొక మంచి మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళతో నేను ఖచ్చితంగా ముందుకు వస్తాను. మీరు కమెంట్ బాక్స్లో నన్ను అడగండి ఎవరితో చేయాలి, ఎవరితో చేస్తే బాగుంటుందని. ఖచ్చితంగా వాళ్ళతో నేను కొలాబరేట్ అవుతాను.